ఈ వీడియోలో నేను టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ విత్ హైయెస్ట్ ఇన్ఫ్లోస్ అంటే ఏ మ్యూచువల్ ఫండ్స్లోని ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్లస్ టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ విత్ హైయెస్ట్ అవుట్ఫ్లోస్ అంటే ఏ మ్యూచువల్ ఫండ్స్ నుండి ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఎగ్జిట్ అయ్యారు, ఇది ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. ఈ డేటా ఏమో FY 2026 అండి, అంటే April 1, 2025 టు March 31, 2026 అంటే 1 yearలో ఎంత ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ అయ్యేది ఇప్పుడు చూస్తాం. ఓకే, నా ఫస్ట్ టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ దేంట్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారో చూద్దాం. బాటమ్ నుండి టాప్కి వెళ్తానండి. నౌ ద మ్యూచువల్ ఫండ్ ఇన్ ద 5th పొజిషన్ విత్ హైయెస్ట్ ఇన్ఫ్లోస్ ఈజ్ నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ around 9854 crores. Now next in the 4th position HDFC mid cap fund with inflows of 9916 crores. Next in the 3rd position is Bandhan small cap fund with inflows of 10634 crores. Now next in the 2nd position is HDFC flexi cap fund 22776 crores. Now in the 1st position మీ అందరూ గెస్ చేస్తుంటారు ఏంటది, పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇన్ఫ్లోస్ చూడండి ఒకసారి ఎంత వచ్చాయో, 36,259 crores. ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ HDFC ఫ్లెక్సీ క్యాప్. చూడండి ఇన్ఫ్లోస్, భారీ ఇన్ఫ్లోస్ వచ్చాయి. అంటే మొత్తం ఇండియాలో ఉన్న మెజారిటీ ఇన్వెస్టర్స్ ఈ 2 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటా. అయితే నాకు ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ అండి. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే ఈ మధ్య బాగా చేస్తుంది. HDFC మిడ్ క్యాప్ ఫండ్ కూడా ఎక్స్పెక్టెడ్. మీరు చూస్తే HDFC మ్యూచువల్ ఫండ్ హౌస్ నుండి 2 ఉన్నాయి చూసారు ఇక్కడ, HDFC మిడ్ క్యాప్ ఫండ్ ఒకటి, HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఒకటి. అయితే ఇక్కడ ఏంటంటే నాకు చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. మరి ఎందుకు దీంట్లో అరౌండ్ 9854 అంటే దీంట్లో ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ వన్. ఎనీవేస్ ఇప్పుడు ఇన్ఫ్లోస్ చూసాం కదా, ఇప్పుడు ఏ మ్యూచువల్ ఫండ్స్ నుండి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ చేస్తున్నారు, అవుట్ ఫ్లోస్, అది ఇంట్రెస్టింగ్. మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ బాటమ్ నుండి టాప్కి వెళ్తాను. నౌ ఇన్ ద 5th పొజిషన్ ఈజ్ SBI డివిడెండ్ yield ఫండ్. ఈ ఫండ్ నుండి అరౌండ్ 831 crores అవుట్ ఫ్లోస్ అయ్యాయి. నౌ నెక్స్ట్ ఫండ్ ఇన్ ద 4th పొజిషన్ ఈస్ యాక్సిస్ ఫోకస్డ్ ఫండ్. ఈ ఫండ్ నుండేమో అరౌండ్ 1386 crores అవుట్ ఫ్లోస్, అంటే ఇంత అమౌంట్ ఎగ్జిట్ అయ్యింది. నౌ ఇన్ ద 3rd పొజిషన్ ఈస్ యాక్సిస్ లార్జ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ నుండేమో అరౌండ్ 1736 crores ఎగ్జిటెడ్. నౌ ఇన్ ద 2nd పొజిషన్ ఈస్ క్వాంట్ మల్టీ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ నుండి అరౌండ్ 2045 crores అవుట్ ఫ్లోస్ అయ్యాయి. Now in the 1st position it's Axis ELSS tax saver fund around 3103 crores ఎగ్జిట్ అయ్యింది అవుట్ ఫ్లోస్. ఇది ఎక్స్పెక్టెడ్ అండి. ELSS లోని మధ్య ట్యాక్స్ దీంట్లో చేంజ్ అయింది కదా మన స్లాబ్ లోని. సో దిస్ ఇస్ ఇట్ అండి లేడీస్ అండ్ జెంటల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.